మనం కొనే ప్రతి వస్తువు మీద, ప్రతి ప్రొడక్ట్ మీద మనం పే చేసే రూపాయికి మనకి కంపల్సరీ కొన్ని సర్వీసెస్, కొన్ని ఫెసిలిటీస్ అనేది ప్రతి ఇండస్ట్రీ నుంచి, ప్రతి సెల్లర్ నుంచి మనకి ప్రొవైడ్ చేయాలి. అది మనం తెలుసుకునే ప్రయత్నం చేయము. ఎవరైతే చెప్తారో వాళ్ళ మీద మనం క్వశ్చన్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు. ఇది ప్రూఫ్ ఏంటి, ఇది ఫేక్ న్యూస్, నీ వ్యూస్ కోసం చెప్తారు. సరే, అవన్నీ పక్కన పెడితే ఈ రోజు టాపిక్ ఏంటి అంటే, మనకి పెట్రోల్ బంక్స్ వెళ్ళినప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్ మనం కొట్టించుకుంటాం కదా. సో దీంట్లో ఏంటంటే మనకి ఈ పెట్రోల్ అండ్ డీజిల్ తో పాటు వాళ్ళు మనకి కొన్ని ఫెసిలిటీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఏంటంటే మనకి క్లీన్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేయాలి, ఫ్రీగా ఎయిర్ ప్రొవైడ్ చేయాలి. మనకు ఒకవేళ పెట్రోల్ క్వాలిటీ మీద డౌట్ ఉంది అంటే వాళ్ళు టెస్టింగ్ పేపర్ ప్రొవైడ్ చేసి మన ముందు టెస్ట్ చేసి చూపించాలి. అలాగే మనకి వాళ్ళు ఫ్రీగా డ్రింకింగ్ వాటర్ అక్కడ అరేంజ్ చేయాలి. మనకి డ్రింకింగ్ వాటర్ అవసరం అయితే బాటిల్ కూడా ఫిల్ చేసుకునే అవకాశం వాళ్ళు ఇవ్వాలి. అలాగే మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాలి. మనకి రోడ్డు మీద వెళ్తూ ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయితే మనం దగ్గరలో ఉన్న, అంటే మనం స్కిడ్ అయి కింద పట్టడం కానీ, కొంచెం హెడేక్ డ్రౌజీగా ఉంది మనం ఉంటే వెళ్ళి నియర్ బై పెట్రోల్ బంక్ లో మనం రెస్ట్ తీసుకోవచ్చు కొంచెం సేపు. వాళ్ళు మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్, పారాసెటమాల్ కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఉంటుందో నామినల్ అవి ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇవన్నీ రూల్స్ అన్నమాట. ఈ రూల్స్ మనం తెలుసుకోము. ఎవరైనా పెట్రోల్ బంక్ లో ఫ్రీగా ఎయిర్ కొట్టడం లేదు